దేశంలో ఎక్కువ మంది రైల్వే ప్రయాణికులు రాకపోకలు సాగించే 20 రైల్వే స్టేషన్లలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్‌కి సంబంధించి ప్లాట్‌ఫామ్‌ల విస్తీర్ణకు సంబంధించి అభివృద్ధి పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ముందైతే 2 ప్లాట్‌ఫామ్‌లు మాత్రమే పెంచాలని అనుకున్నప్పటికీ ప్రయాణికుల డిమాండ్లు, వాళ్ళ సౌకర్యం దృష్ట్యా మొత్తం ఇప్పుడున్న రైల్వే ప్లాట్ఫామ్లు 8 అయితే దానికి అనుగుణంగా ఇంకొక 6 రైల్వే ప్లాట్ఫామ్లు యాడ్ చేసి ఓవరాల్గా 14 రైల్వే ప్లాట్ఫామ్లను రూపొందించే పనిలో ఇప్పటికే రైల్వే శాఖ పూర్తి స్థాయిలో 445 కోట్ల రూపాయలు అంచనాతో పనులైతే ప్రారంభించింది. అయితే దానికి సంబంధించిన పూర్తి విజువల్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. అయితే ఇప్పటికున్న ఏదైతే ఆ 8 ప్లాట్ఫామ్లను అలాగే ఉంచి ప్రస్తుతం ఈ మిగతా 6 ప్లాట్ఫామ్లు నిర్మించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ 8 ప్లాట్ఫామ్లు కూడా రీడెవలప్ చేస్తారు. అంటే కొత్తవి కట్టడమే కాదు, పాతవి కూడా విస్తీర్ణం పెంచే ఉద్దేశంలో భాగంగా వాటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేస్తారు అని అధికారులు అయితే మనకి చెబుతున్నారు. అయితే ఇప్పటికి ఏదైతే కేటాయించిన 445 కోట్లు కాకుండా మరో 299 కోట్ల రూపాయలను ఇటీవలే రైల్వే శాఖ కేటాయించి ఆమోదించడం కూడా తెలిపింది. అవి కోచింగ్ యార్డ్ పనుల్లో భాగంగా, అంటే కోచింగ్ యార్డ్ మీన్స్ అన్ని విధాలుగా రైల్వే స్టేషన్కి కావాల్సిన ప్రయాణికుల సౌకర్యాలు కావచ్చు, లేదంటే ట్రైన్లు రాకపోకలు ఈజీగా సాగించేలాగా ట్రాక్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కోచింగ్ యార్డ్లో భాగంగానే నిర్మించడం జరుగుతుంది. అందులోని భాగంగానే ఇప్పటికే ఏదైతే కేటాయించిన బడ్జెట్లో భాగంగా మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు పనులు అయితే జరుగుతున్నాయి, ప్లాట్ఫామ్ పనులు. కాకపోతే ఇప్పుడు ప్లాట్ఫామ్లు చిన్నవి కాదు, చాలా పెద్ద ప్లాట్ఫామ్స్ని అయితే ఏర్పాటు చేసే పనుల్లో అయితే రైల్వే శాఖ నిమగ్నమైంది. ఇప్పటికున్న ఏవైతే ప్లాట్ఫామ్ల విస్తీర్ణం చాలా చిన్నవి, వాటికంటే ఇప్పుడు చాలా పెద్దవి అయితే ఇప్పుడు ఏర్పాటు చేస్తుంది. మీరు చూడొచ్చు ఓవరాల్ విస్తీర్ణం ఎంత ఉంది ఏంటి అనేది మీకు విజువల్స్లో క్లారిటీగా కనిపిస్తుంది. అయితే కేవలం ఇవే కాదు, వాటిని కూడా అంటే ఇప్పటికే ఉన్న ప్లాట్ఫామ్లను కూడా ముందు ఈ ప్లాట్ఫామ్ కంప్లీట్ అయిపోయాక మెల్లమెల్లగా ఆ ప్లాట్ఫామ్ను కూడా ఇందులో కలుపుతూ విస్తీర్ణం పెంచేలా చర్యలు అయితే తీసుకోబోతున్నారు. నిజంగా విశాఖపట్నం నుండి మనకి అటువైపు ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై ఇలాంటి కొన్ని ప్రధాన నగరాలకు చేరుకోవడానికి, ముంబై ఇలాంటి కొన్ని ప్రధాన ప్రాంతాలకు చేరాలంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి రావాల్సిందే. ఈ విశాఖపట్నం, విజయనగరం, అదేవిధంగా తర్వాత శ్రీకాకుళం, ఎవరైనా ఉత్తరాంధ్ర కావచ్చు, అటు ఏ ప్రాంతం అంటే గోదావరి జిల్లాల వారైనా సరే కొంత ఇటువైపు వచ్చి ఇక్కడి నుండి రాకపోకలు సాగిస్తారు. కొంతమంది విజయవాడను కూడా వాడుకుంటారు. అయితే ఇప్పుడు ఈ 14 ప్లాట్ఫామ్లు ఏర్పాటు అవడంతో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ప్లాట్ఫామ్ కలిగిన రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నిలవనుంది. అయితే ఇక్కడ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు ఇదే రైల్వే స్టేషన్ గుండా. అండ్ విశాఖపట్నం కూడా రాబోయే రోజుల్లో ఐటీ మరియు ఏఐ డేటాలకి హబ్బుగా మారనుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ని ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెవెల్లో డెవలప్ చేయబోతుంది. అయితే ఓన్లీ ప్లాట్ఫామ్స్ని కాదు, అటువైపు బిల్డింగ్స్ని కూడా, అంటే ఆపరేషనల్ బిల్డింగ్స్ కావచ్చు, లేదంటే ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి కొన్ని భవనాలను కూడా ప్రస్తుతం నిర్మిస్తోంది అటు సైడు. మనం వాటికి సంబంధించి రైల్వే ప్లాట్ఫామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ పనులు సాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం 15 నుండి 20% పనులు మాత్రమే అయ్యాయి. ఇంకా 80 నుండి 85% పనులు ఇంకా పూర్తవలసి ఉంది. అయితే ఇది 2027వ సంవత్సరానికల్లా పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా రైల్వే శాఖ ఇక్కడ అధికారులు పూర్తి స్థాయిలో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెవెల్లో చూడవచ్చు. అంటే ఇక్కడ టెర్మినల్ డెవలప్మెంట్స్ కావచ్చు, వాటన్నిటినీ డెవలప్ చేసే విధంగా రైల్వే శాఖ పూర్తి స్థాయిలో ఆ పనులు అయితే చేపడుతుంది. మరికొన్ని రోజుల్లో అంటే ఇంకొక 1 ఇయర్లో మనకి ఇదంతా కూడా అందుబాటులోకి వచ్చి ప్రయాణికులకు ఇబ్బంది లేని ప్రయాణం చేసేలాగా రైల్వే శాఖ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకురానుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి.